జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీసెంట్గా తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే డిఎంకే పార్టీ ఓడిపోవడంతో సనాతనవాదులు చాలా సంతోషించారు. అయితే వాళ్ళ సంతోషం 3 నెలల ముచ్చటగానే ముగిసింది. ఎందుకంటే విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం అంటూ ఒక వివాదాస్పద స్టేట్మెంట్ చేశాడు. గతంలో కూడా ఈయన ఈ రకంగానే స్టేట్మెంట్లతోటి హిందూ మత మీద తన ద్వేషాన్ని ప్రకటించాడు. ఇప్పుడు అదేవిధంగా కొత్త ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం టైంలో ప్రతిపక్ష నాయకుడిగా స్టాలిన్ సనాతన ధర్మం మీద ఈ రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఉదయనిధి స్టాలిన్ ఆ టైంలో ముఖ్యమంత్రి విజయ్ సభలోనే ఉండి ఉదయనిధి స్టాలిన్ హిందూ మతానికి వ్యతిరేకంగా చేసిన స్టేట్మెంట్ మీద ఏ రకంగానూ స్పందించలేదు, మౌనంగా ఉండిపోయారు. ఒకవేళ అదే సభలో వేరెవరైనా వేరే మతం మీద ఈ రకంగా స్టేట్మెంట్ చేసినట్లయితే తప్పనిసరిగా విజయ్లోని సెక్యులర్ హీరో బయటికి వచ్చి ఫైట్ చేసేవాడేమో. కానీ సనాతన ధర్మం మీద ఈ రకంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినా విజయ్ మౌనంగా ఉండిపోయారు. మా ప్రభుత్వం అన్ని మతాలని గౌరవిస్తుంది, మాది సెక్యులర్ ప్రభుత్వం అంటూ విజయ్ చాలా గొప్పగా చెప్పారు. సెక్యులర్ ప్రభుత్వం అంటే హిందూ మతాన్ని, హిందూ మత వ్యతిరేకతని కలిగి ఉండడమేనా? ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్కి సపోర్ట్గా టీవీకే పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా మరో వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చాడు. టీవీకే పార్టీ ప్రధాన లక్ష్యం సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే అంటూ ముస్తఫా మరో వివాదాస్పద వ్యాఖ్య చేశాడు ఉదయనిధి స్టాలిన్కి సపోర్టుగా. దానిపై కూడా ముఖ్యమంత్రి విజయ్ స్పందించలేదు. దీనికి కొనసాగింపుగా విజయ్ ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్న అథవా అర్జున్, ఈయన మినిస్టర్ విజయ్ ప్రభుత్వంలో, ఈయన కూడా క్లియర్ కట్గా సనాతన ధర్మం మీద తమ ద్వేషాన్ని ప్రకటించాడు. ఈయన మాటల్లో టీవీకే పార్టీ ప్రధాన లక్ష్యం హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని పూర్తిగా వ్యతిరేకించడమే. ఈ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇస్తూ హిందువుల మీద మాత్రం నాకు గౌరవం ఉందంటూ, హిందువులు మాత్రం మేము గౌరవిస్తామంటూ చాలా టెక్నికల్గా మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఎలా ఉందంటే, ఒక సామెత ఉంది తెలుగులో, మీ నాన్నగారిని గౌరవిస్తాం, మీ అమ్మ మగుడిని మాత్రం గోబ పగలగొడతాం. ఇది ఈ మినిస్టర్ స్టేట్మెంట్. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారు, కానీ హిందువులు మాత్రం గౌరవిస్తారు. ఇది టీవీకే పార్టీ లక్ష్యం అంట. హిందువులు వేరు, హిందూ మతం వేరా, సనాతనులు వేరు, సనాతన ధర్మం వేరా వీళ్ళ దృష్టిలో. సో మొత్తం మీద ఈ రకంగా టీవీకే పార్టీలో నాయకులు చేస్తున్న ప్రకటనలు ఉదయనిధి స్టాలిన్ చేసిన తర్వాత టీవీకే పార్టీ ప్రధాన లక్ష్యం కూడా డిఎంకే పార్టీ లాగే హిందూ మత వ్యతిరేకం, సనాతన ధర్మ వ్యతిరేకం. సో డిఎంకే పార్టీ ఫోటో కాపీ జిరాక్సే ఇప్పుడు టీవీకే పార్టీ అని మనం అనుకోవచ్చు. దీని మీద విజయ్ ఏ రకంగానూ స్పందించలేదు. ఇది విజయ్ నిజస్వరూపం, టీవీకే పార్టీ నిజస్వరూపం. టీవీకే పార్టీ కూడా డిఎంకే లాగే హిందూ మత వ్యతిరేక పార్టీయే. కొంతమంది హీరో విజయ్ని ఎంజి రామచంద్రన్తో పోలుస్తున్నారు, కానీ విజయ్కి ఎంజి రామచంద్రన్కి అస్సలు పోలిక లేదు. ఎంజి రామచంద్రన్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు, విజయ్ మాత్రం కేవలం సింపుల్ మెజారిటీకి చాలా దూరంగా ఆగిపోయాడు. అంతేకాకుండా ఎంజి రామచంద్రన్ ఎప్పుడు హిందూ మతానికి వ్యతిరేకంగా కానీ, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన కానీ, ఆయన పార్టీలోని వ్యక్తులు కానీ ఎప్పుడు ఎటువంటి విమర్శలు చేయలేదు. చాలా గౌరవంగానే ఉన్నారు వాళ్ళు. ఎంజి రామచంద్రన్ ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. ఆయన ప్రభుత్వం టైంలో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంతో చాలా ఫ్రెండ్షిప్గా ఉంటూ
కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ సంక్షేమ పథకాలని తమిళనాడులో అమలుపరుస్తూ నిజమైన హీరోగా, సమర్థత కలిగిన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించాడు ఎంజి రామచంద్రన్. కానీ ఇప్పుడు విజయ్ ఈ రకంగా విజయ్ పార్టీలోని వ్యక్తులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు సనాతన ధర్మం మీద విమర్శిస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే టీవీకే పార్టీ ప్రధాన లక్ష్యం అని చెప్తూ ఉంటే విజయ్ మాత్రం మౌనంగా ఉండడం దేనికి సంకేతం? సో విజయ్ కూడా క్లియర్గా ఉదయనిధి స్టాలిన్ లాగే హిందూ మత వ్యతిరేకి, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవాడే. సో ఇదే ఫైనల్గా మనం అర్థం చేసుకోవలసిన విషయం. విజయ్ స్వరూపం, నిజస్వరూపం హిందూ మత వ్యతిరేకమే. ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్రెస్ చేసిన అంశాలు డిఎంకే పార్టీలాగే టీవీకే పార్టీ కూడా, విజయ్ కూడా హిందూ మత వ్యతిరేకులైనా? దీంతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.